ద ప్యూరిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యమును శుద్ధి చెయ్యడము. ఒక సందర్భములో ఆంధ్రదేశం నుంచి అనుకుంటాను ఓ బృందం వెళుతూ ఉంటాం కదా, బాబా ఈయన ఫలానా అప్పల స్వామి అని ఎవరో పరిచయం చేశారు. ఏం చేస్తూ ఉంటాడు? ఇతను చాకలి పని చేస్తూ ఉంటాడు. ఓ చాకలి వాడువా నువ్వు అన్నారు బాబా. అవును బాబా అన్నాడు. అయితే నేను చేసేది నువ్వు చేసేది ఒకటే పని. అదెలాగంటే ఆయన చెప్పారు, నీవు వస్త్రములకున్న మలినాన్ని వదిలిస్తావు, నేను ఒక మనిషి ప్రోగు చేసుకున్న సంస్కారములకున్న మలినాన్ని ఉతికి వదిలిస్తూ ఉంటాను. మన ఇద్దరం చేసేది ఒక్కటే పని. గాడ్ హ్యాజ్ నో సంస్కార. భగవంతుడు ఎటువంటి సంస్కారములు లేనివాడు, అందుకే భగవంతుడు అయ్యాడు ఆయన. మనం కూడా మన సంస్కారములు ఒక్కటి కూడా శేషము లేకుండా గనక మనం వదిలించుకోగలిగితే భగవంతుడు అయిపోతారు. గాడ్ ఈజ్ ది హైయెస్ట్ ప్యూరిటీ అండ్ హీ ఈజ్ కాల్డ్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్. అందుచేత భగవంతుడు పరిశుద్ధమైన వాళ్లలోకెల్లా పరిశుద్ధమైన వాడు. ఇక అంతకంటే పరిశుద్ధమైన వాడు లేడు. హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. అన్నిటికంటే అతీతమైన వాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు మెహర్ బాబా ఏమన్నారు? మెహరాన్ని చూపిస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన సృష్టిలో ఇంత పరిశుద్ధమైన ఆత్మ మరొకటి లేదు. మన అదృష్టం ఏంటంటే మనలో చాలామంది ఆవిడ్ని భౌతికముగా చూసేటువంటి పరమ భాగ్యాన్ని పొందాము. స్త్రీలైతే ఆవిడ ఆలింగన భాగ్యాన్ని కూడా పొందారు. అంత పరిశుద్ధం. ఎంత పరిశుద్ధం అంటే ఒక సందర్భంలో బాబా అన్నారు, ఒక్క కామపరమైన ఆలోచన కూడా ఆవిడ పుట్టిన తర్వాత ఆవిడ మనసులో రాలేదు అన్నారు బాబా. అంత శుద్ధమైనటువంటి ఆత్మ. అంటే భగవంతుడు ఉండడం అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, అది సహజమైనటువంటి ప్రవృత్తి. కానీ ఒక మానవ దేహముతో ఉన్నటువంటి ఒక ఆత్మ ఆ స్థితిని సాధించడం అంటే, అంచేతే బాబా ఏమన్నారు, మనమందరం ప్రేమికులం, ఆయన మనకు ప్రియతముడు. కానీ మెహరా విషయంలో ఆయనే ప్రేమికుడిగా మారిపోతాడు, మెహరాయే దివ్య ప్రియతమురాలు అయిపోతుందట భగవంతుడికి. ఎందుకని? ఈ శుద్ధమైనటువంటి లక్షణము, ఈ శుద్ధ సత్వము అంటాం కదా. హ్యూమన్ సంస్కారిక్ కాన్షియస్నెస్ మేక్స్ ద డిస్టింక్షన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ దిస్ డిస్టింక్షన్ ఈజ్ కన్వెన్షనల్. చిన్నపిల్లలు ఉంటారు, మా మనవరాలు ఉంది, అది 4 ఏళ్ళు ఉంటాయి. మనం ఎవరినో తీసుకెళ్ళాం అనుకుని ఎవడో కుర్రోడు వచ్చి ఆడుకుని, తాతయ్యగారు వాడు మంచోడు కాదే, వాడు బ్యాడ్ బాయ్ అంటే, మనం చిన్నప్పటి నుంచి ఒక సంప్రదాయమునకు అనుగుణంగా మనము జీవిస్తూ ఉన్నాం. అది మంచి, ఇది చెడు, వీడి చెడ్డవాడు, వీడి మంచివాడు అంటే మన మనసు వెంటనే దాన్ని 2 కింద విడదీసేస్తే కానీ దీనికి తెమితం ఉండదు మనసుకి. దాన్ని మంచి అయినా అంటుంది, చెడైనా అంటుంది అన్నమాట. సంప్రదాయముగా ఇది అలవాటైపోయింది ఒక మానవ మనస్సుకి. అంటే మన చైతన్యము సంస్కారముల మునిగిపోయి ఉంది, సంస్కారములతో కప్పబడి ఉంది. దానికి అనాదిగా ఇది అలవాటైపోయింది. గుడ్ ఇంప్రెషన్స్ ఆర్ యాజ్ మచ్ బైండింగ్ యాజ్ బ్యాడ్ వన్స్. కానీ న్యాయానికి మంచి అంటే బంగారు సంఖ్యలు, చెడు అంటే ఇనప సంఖ్యలు, కానీ రెండూ మాత్రం సంఖ్యలే. ఈ 2 బంధనాలు ఉన్నవాడిని వీడి స్వేచ్ఛగా ఉన్నాడని అనలేం, వీడి స్వేచ్ఛగా ఉన్నాడని అనలేం. ఇద్దరు బందీలుగా ఉన్నవాళ్లే. హ్యూమన్ కాన్షియస్నెస్ has to go beyond the bindings of both good and bad to become pure. ఈ సంస్కారములను అంటే పరిశుద్ధమైన సంస్కారములుగా మారాలి అంటే ఈ మంచి వదిలిపోవాలి, చెడు వదిలిపోవాలి. అప్పుడు మాత్రమే అవి పరిశుద్ధము కాగలవు. ద కన్వెన్షనల్ గుడ్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్, desires, thoughts and speech from the beginning of reincarnation make the samskaras and impressions of each one being impure. అది అంచేత మనం మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, మంచి కోరికలు, చెడు కోరికలు, మంచి చేతలు, చెడు చేతలు, ఇలాగు మనము ఈ తారతమ్యమును పెంచి పోషించినంత కాలము మన సంస్కారములు పరిశుద్ధముగా ఉండలేవు. అవి కల్మషభరితమయ్యే
ఉంటాయి. అన్లెస్ దీస్ ఇంప్రెషన్స్ ఆర్ ప్రాపర్లీ వాష్డ్ అవే వన్ కెనాట్ బికమ్ ప్యూర్. వీటిని ఆ మంచి వదిలించాలి, చెడు వదిలించాలి, రెండు మురికిల్ని వదిలించాలి. అప్పుడే ఇది శుద్ధం అవుతుంది ఈ సంస్కారం. ఈచ్ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ 3 types ఆఫ్ సంస్కారిక్ ఇంప్రెషన్స్ కవరింగ్ కాన్షియస్నెస్. ప్రతి మానవుడి చైతన్యము చుట్టూ, అంటే మనము దారపు రీలు ఉంటుంది, మధ్యలో ఒక పొల్ల ఉంటుంది, దాని మీద దారం చుట్టి ఉంచుతుంది. అలాగే మన మానవ చైతన్యము, ప్రతివాడి చైతన్యము ఆ పొల్ల మాదిరిగా మనం ఉంది అనుకుందాం. దాని చుట్టూ 3 రకముల సంస్కారపు దారములను చుట్టాం మనం ఆ చైతన్యము చుట్టూ. ద సంస్కారాస్ ఆఫ్ మెంటల్ ఇంప్రెషన్స్ ఫర్ ది మెంటల్ బాడీ, ద సంస్కార ఆఫ్ సటిల్ ఇంప్రెషన్స్ ఫర్ ద సటిల్ బాడీ, అండ్ ద సంస్కారాస్ ఆఫ్ గ్రాస్ ఇంప్రెషన్స్ ఫర్ ద గ్రాస్ బాడీ. నాకున్న సంస్కారములు స్థూల సంస్కారములు అనుకోండి. నాకు ఏ దేహం ఉంటుంది? స్థూల దేహమే ఉంటుంది. నాకున్నవి సూక్ష్మ సంస్కారములు అనుకోండి, సూక్ష్మదేహమే ఉంటుంది. నాకున్నవి మానసిక సంస్కారములు అనుకోండి, మానసిక దేహమే ఉంటుంది. ద గ్రాస్ బాడీ ఆల్వేస్ చేంజెస్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ రీఇన్కార్నేషన్, బట్ ద సటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. మనం గాడ్ స్పీక్స్లో చెప్పుకున్నాం ప్రతిసారి. మొట్టమొదట భగవంతుడి నుంచి జీవాత్మ ప్రయాణం ప్రారంభించినప్పుడు 3 రకములైన దేహములు ఏర్పరుచుకుంది ఆ ఆత్మ. స్థూలదేహము, సూక్ష్మదేహము, మానసిక దేహము. కానీ దాని చైతన్యం మాత్రం ఒకే ఒక్క దేహం మీద ఉంటుంది, మిగిలిన 2 ఉండదు. నేను ఇప్పుడున్నాను, నేను నాగేశ్వరరావు అనేటువంటి పెంచి పోషించుకుంటూ ఉన్న ఈ స్థూల దేహము యొక్క చైతన్యం మాత్రమే నాకు ఉంది. నాలో ఒక సూక్ష్మ నాగేశ్వరరావు కూడా ఉన్నాడు, వాడు ఎవడో నాకు తెలియదు. ఒక మానసికమైనటువంటి బాడీతో ఉన్నవాడు ఉన్నాడు, ఆ 2 నాకు తెలియదు. కానీ కుక్క వేషం మార్చినా కూడా గుర్తుబట్టి వాసన బట్టి వీడే దొంగ అని చెబుతుంది. బాబా ఏం చెప్పారంటే కుక్కకు సూక్ష్మదేహమును గుర్తించగలిగిన నైపుణ్యము ఉన్నది. అంచేత వీడు స్థూలదేహమును వేషం మార్చేసినా ఆ సూక్ష్మదేహాన్ని బట్టి చెప్పేసింది వీడే దొంగ. వాడు దాని వేషం మార్చలేడు, ఎందుకని అది ఉందని వాడికి తెలియదు. అసలు వాడికి దానికి మీసాలు ఉంటే తీసేసి, లేకపోతే మీసాలు పెట్టేసి విగ్గు పెట్టేసి తెలిస్తే, కానీ తెలియదు వాడికి ఉంది అని. కాబట్టి ఆ కుక్కని మోసం చెయ్యలేడు. అంచేత బాబా చెప్పిన ప్రకారము ఈ స్థూలదేహము, సూక్ష్మదేహము, మానసిక దేహము, ఈ 3 మొట్టమొదట వాయు రూపంలో ప్రారంభం అయినాయి కదండి. అప్పుడు ఈ 3 వాడితోటి పుడతాయి. కానీ వాడు మరణము సంభవించింది అంటాం మనం, చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయింది ఒక స్థూలదేహమే అన్నారు బాబా. సూక్ష్మదేహము, మానసిక దేహము అలానే ఉంటాయట ఎప్పటి వరకు? చిట్ట చివర భగవంతుడిలో కలిసిపోయే వరకు అవే ఉంటాయి. అంచేతే క్రైస్తవులు, మహమ్మదీయులు ఏమంటారు? ఒకే పుట్టుక, ఒకే మరణము, పునర్జన్మ లేదు అంటారు. అది కరెక్టే. ఎంతవరకు? సూక్ష్మ శరీరము, మానసిక శరీరమునకు సంబంధించినంత వరకు అవి కరెక్ట్ అన్నారు బాబా. స్థూలదేహము మాత్రము పరిణామక్రమములోను, జన్మ పునర్జన్మ అంటే పునర్జన్మ ప్రక్రియలోను ఇది మారిపోతూ ఉంటుంది. ప్రతి మరణముతో పాతది రాలిపోతూ ఉంటుంది, ప్రతి జననముతో కొత్తది పుట్టుకొస్తూ. ఎనీ ఇంప్రెషన్, good or bad, natural or unnatural, is reflected in the human body. మనిషి శరీరం ఎక్కడికి వచ్చింది? ఆయన 6 అడుగులు ఎందుకున్నాడు, నేను 5 అడుగులు ఎందుకున్నాను? నాకున్న సంస్కారములు అలా ఉన్నాయి, అంతే కదా. వీడి మంచి సంస్కారములు, చెడ్డ సంస్కారములు, అలాగే వీడి సహజమైన సంస్కారములు, అసహజమైన సంస్కారములు, ఇవన్నీ కూడా వాడి దేహము ద్వారా ప్రతిబింబిస్తూ ఉంటాయి. ద హ్యూమన్ బాడీ రిఫ్లెక్ట్స్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, న్యాచురల్ ఆర్ అన్యాచురల్. థాట్స్, డిజైర్స్ అండ్ యాక్షన్స్ leave their impression, and each time the human mind analyzes these impressions and reacts to them. మనము చేసే ఆలోచనలు, మనము చేసే కోరికలు, మన చేతలు, ఇవన్నీ కూడా ఈ సంస్కారముల మీద తీవ్రమైన ప్రభావమును కలుగచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు నేను డాక్టర్ అయిపోవాలనుకున్నాను చిన్నప్పటి నుంచి, 1వ తరగతి నుంచి. అవ్వలేదు. ఎందుకంటే నా సంస్కారాలు నేను బ్యాంకులో ఉద్యోగం చేయాలని రాసున్నాయి. అవి ఎవడు చేస్తాడు? అవి తీరాలి కదా బాకీ. అందుచేత అది కుదరలేదు. కానీ
డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనే కోరిక అది ఉండిపోయింది. బాబా ప్లాన్ ప్రకారం వీడికి ఈ జన్మలోనో మోక్షం ఇచ్చేద్దామని ఆయన అనుకుంటే నేను డాక్టర్ అనేటువంటి కొత్త సంస్కారం తెచ్చుకుని ఆయన ప్రయత్నాన్ని వాయిదా వేసిన వాడిని అయిపోతాను. నేను మళ్ళీ డాక్టర్ అవ్వాలి తప్పదు కదా, ఆ సంస్కారం పోగేసుకున్నాను, అది ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెడుతూ మళ్ళీ ఇంకొక దరిద్రాన్ని పోగేసుకుంటాను నేను. ఇలాగ అనంతముగా ఈ కోరికలు అనేటువంటి శ్లేష్మములో ఈగ ఎలా పడుతుందో అలాగ పడి గిలగిల కొట్టుకుంటూ జన్మలు జన్మలు గడిపేస్తూ ఉన్నా. ఇన్ దిస్ వే ద హ్యూమన్ మైండ్ డిటర్మిన్స్ ఎ థాట్, డిజైర్ ఆర్ యాక్షన్ టు బి గుడ్ ఆర్ బ్యాడ్, న్యాచురల్ ఆర్ అన్యాచురల్. అలాగా ఈ మానవ మనస్సే ఈ మంచిని చెడుని, సహజమైన సంస్కారములను అసహజమైన సంస్కారములను తయారు చేసేది, అదే నిర్ణయం చేసేది అది. ఇట్ ఈస్ దిస్ రియాక్షన్ బై ది హ్యూమన్ మైండ్ టు వాట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ దట్ మేక్స్ కాన్షియస్నెస్ ఇంప్యూర్. అలాగా ఇది మంచి ఇది చెడు అని మన చైతన్యం విశ్లేషణ చేసుకుంటూ పోతూ ఉన్నంతసేపు మన చైతన్యము కల్మషభరితంగానే ఉంటుంది. మంచి లేదు చెడు లేదు అనుకుంటేనే ఆ చర్యలేవి చైతన్యమును కల్మషం చేయకుండా ఉంటాయి. ద హ్యూమన్ మైండ్ ఆల్వేస్ రియాక్ట్స్ టు ది ఇంప్రెషన్స్ ఆఫ్ అదర్స్. దిస్ రియాక్షన్ మస్ట్ స్టాప్. ఇది మోస్ట్ క్రూషియల్ అనిపించింది నాకు ఈ అధ్యాయంలో. మానవుడి మనస్సు ఎంతసేపు ఎదటివాడి యొక్క మాటలకు చర్యలకు స్పందిస్తూ వెంటనే సర్వం లేచిపోతట్టు వీడు. అంటే ఇతరుల యొక్క కరెక్ట్గా చెప్పాలంటే వాడి ఇంప్రెషన్స్కు, అంటే వాడు సంస్కారములకు మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం. దిస్ మస్ట్ స్టాప్. ఈ స్పందించేటువంటి ప్రక్రియ ఆగిపోవాలి. బట్ ఇట్ కెనాట్ స్టాప్ అంటిల్ ది కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్లీన్స్డ్ అండ్ బికమ్స్ ప్యూర్. వాడు పరిశుద్ధం అయిపోయి వాడి చైతన్యము శుద్ధ సత్వముగా మారిపోతే కానీ స్పందించడము మానడు. ఇప్పుడు ఒక యోగి ఉంటాడు, వాడు సర్రమని లేచిపోతే ఇలా అంటాడు వాడు, ఓహో అలాగా ఓకే అంటాడు. బాబా చెప్పారు, ఆయన ఎవరండి, మహారాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఉన్నతమైన ఆత్మ ఉండేవాడు. ఆయన ఆ కోనేరులో స్నానం చేసి వస్తూ ఉన్నాడు. కొంతమంది తొంటర్లు ఇతన్ని ఆట పట్టించాలని ఆ స్నానం చేసి ఇలా బయటకు వస్తూ ఉంటే పైనుంచి తుక్కు దిమ్మరించేవారు అతని మీద, ఊడ్చినటువంటి చెత్త అంతా. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చేవారు. ఇలా వీళ్ళు పోస్తూనే ఉన్నారు, అతను వెళ్ళి వస్తూనే ఉన్నాడు. ఒక్క మాట కూడా స్పందించలేరు అతను. వీళ్ళే ఆశ్చర్యపోయి, ఏమయ్యా మేము అలా పోసేస్తున్నాం కదా, నీకేమో స్పందించటం లేదా అని అడిగితే, నేను శుభ్రం అవడానికి మరొక్క అవకాశం మీరు ఇచ్చారు అని నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి, కానీ మీ మీద నేను కోప్పడే అవసరం ఉంది అన్నా బాబా చెప్పారు. ఆధ్యాత్మికముగా పరిణతి చెందిన వాడి స్పందన అలాగే ఉంటుంది. అంటే ప్రతి చర్య భగవంతుడి నుంచే వెలువడినది అనే సత్యమును వాడు చూడగలుగుతూ ఉంటాడు. ఇది ఎవడో ఎక్స్ వై జెడ్ చేసేది కాదు. ఎందుకని ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. కాబట్టి ఆయన ఓకే మళ్ళీ చేద్దాం. ది ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ టు బికమ్ ప్యూర్. అసలు మానవ చైతన్యము ఎందుకు బయలుదేరింది ఈ ప్రయాణం మీదంటే శుద్ధము అవ్వడం కోసం. టు బికమ్ ప్యూర్ వన్ హ్యాస్ టు అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అండ్ ఇన్వల్యూషన్. అందుకని మానవుడుగా ఈ చైతన్యమును పరిశుద్ధం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు 2 ప్రక్రియల గుండా మానవుడు ప్రయాణం చేయాలి. ఏమిటివి? ఒకటి పునర్జన్మ ప్రక్రియ, రెండవది అంతఃపరిణామ ప్రక్రియ. పునర్జన్మ ప్రక్రియలో ఏమవుద్ది? సంస్కారములు వదులవ్వడానికి, బిగుసిపోయినటువంటి సంస్కారముల మూట లూజ్ అవ్వడానికి, షేకింగ్ అన్నారు బాబా, షేకింగ్ అండ్ లూజనింగ్ ఆఫ్ సంస్కారాస్. దానికంటే మంచి చెడు, అందము వికారము, బలము దరిద్రము, ఆరోగ్యము అనారోగ్యము, విద్యాధికుడు అక్షరం నిరక్షర కుక్షి, ఈ 2 రకములైనటువంటి భిన్న ధృవాలను అనుభవించేస్తాడు వీడు. దాంతోడు మొత్తం రీలంతా అది షేక్ అయిపోతుందట. అప్పుడు దానిని విప్పడం ప్రారంభమవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఆ విప్పడం అనేటువంటిది అంతఃపరిణామ ప్రక్రియ, ఇన్వల్యూషన్. ప్రతిదానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. బాబా అన్నారు, గాడ్ ఈజ్ నాట్ ఎ ఫూల్
టు క్రియేట్ దీస్ థింగ్స్ ఫర్ నో పర్పస్. అంతే కదండి, మనం గాడ్ స్పీక్స్ మొట్టమొదటి నుంచి చదువుకునేది ఒకటి సృష్టి యొక్క ప్రారంభము, రెండు ఎవల్యూషన్ అంటే పరిణామ ప్రక్రియ. ఏమిటి దాని ప్రయోజనము? పరిణామ ప్రక్రియ ప్రయోజనము బాహ్యదేహము పరిపూర్ణము, పర్ఫెక్ట్, కరెక్ట్, ఇంకింతకు మించినటువంటి బాహ్యదేహము లేదు అనే రూపము సంతరించుకోవడానికి 7 రకముల రాజ్యముల గుండా ప్రయాణం చేసింది ఆత్మ. బాహ్యదేహమును పర్ఫెక్ట్ చేసుకోవడానికి 7 రాజ్యములు అనుకున్నాం కదా. ఫస్ట్ వాయు రూపము, రాయి, ఖనిజము, వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవుడు. మానవుడు రాగానే బాహ్యదేహము యొక్క పరిణతి పూర్తయిపోయింది, కంప్లీట్. ఇక ఆ దశ ఆగిపోయింది. నిజానికి మొట్టమొదటి మానవ దేహం రాగానే వీడేమనాలి? నేను భగవంతుడను అని మొట్టమొదటి ఒరిజినల్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి వీడు. కానీ ఇంత ప్రయాణములో వీడు ఎంతో ధూళిని సేకరించుకున్నాడు, సంస్కారములు అనేటువంటి ధూళిని సేకరించుకున్నాడు. వీడి చైతన్యము దాని మీదే లగ్నమైపోయి ఉంది. అందుకని తన స్వస్వరూపము మీద మళ్ళలేదు వాడి చైతన్యం. అందుకని ఏమంటున్నాడు? నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అంటున్నాడు. అందుకని భగవంతుడు ఏం చేశాడు? వీడి ముందు సంస్కారములు వదలకొడితే కానీ వీడి లాభం లేదు అని సంస్కారములు వదిలించేటువంటి ప్రక్రియలు 2 ఉన్నాయి అన్నారు బాబా. ఒకటి పునర్జన్మ ప్రక్రియ ఫర్ లూజనింగ్ ఆఫ్ ది సంస్కారాస్, తర్వాత అంతఃపరిణామ ప్రక్రియ. మొట్టమొదటిది పరిణామ క్రమములో బాహ్యమైన దేహము, రూపము పరిపక్వత సాధించడానికి ఉద్దేశించబడినది అయితే, అంతఃపరిణామ ప్రక్రియ అంతరంగములో సంస్కారములు సంస్కరించడానికి ఉద్దేశింపబడినది. అంటే ప్రోగు చేసుకున్న సంస్కారములు పూర్తిగా తొలగించుకోవడానికై ఆ ప్రక్రియ అవసరము అయినది. ద హ్యూమన్ ఫామ్ ఈజ్ ద ఓన్లీ ఫామ్ ఇన్ విచ్ కాన్షియస్నెస్ కెన్ బికమ్ అబ్సల్యూట్లీ ప్యూర్. మానవుడు ధరించిన అనేక రూపములతో పోలిస్తే ఒక్క మానవ దేహములో మాత్రమే చైతన్యమును శుద్ధి చేసుకోగల అవకాశము ఉన్నది. ఒక జంతువుకి లేదు. అది బాబా చెప్పేది. అందుకే మానవ జన్మ ఉత్కృష్టము ఉత్కృష్టము ఉత్కృష్టం అంటూ కానీ ఎందుకు ఉత్కృష్టమో ఇప్పుడు బాబూజీ చెప్తూ ఉన్నాడు. ఆ చైతన్యమును పరిశుద్ధి చేసుకోవడం ఒక్క మానవ దేహములో ఉన్నప్పుడు మాత్రమే వీలవుతుంది. ద హ్యూమన్ ఫామ్ ఈ ద హైయెస్ట్ ఫామ్ అండ్ దిస్ మీన్స్ దట్ ఓన్లీ ఇన్ దిస్ ఫామ్ కెన్ ది ఇంప్రెషన్స్ ఇన్ ద మైండ్ కెన్ బి ఫుల్లీ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ బీ ఫుల్లీ కంట్రోల్డ్. ఆ ఒక్క కారణంగా మానవ జన్మ విశిష్టత కలిగినది బాబా చెప్పారు. ఒక జంతువు కోపం వచ్చేస్తే అది వెళ్ళి దాన్ని పొడి చేసి చంపేయడం ఒక్కటే తెలుసట దానికి, ఇంక తెలియదు ఇంకేమి. కానీ మానవుడికి విచక్షణ అనేటువంటి ఒక విశిష్టమైన లక్షణము వరంగా భగవంతుడు ఇచ్చాడు. దానివల్ల కోపం రాగానే ఒకసారి ఆలోచించుకోగలడు, ఇది ఏం ధర్మం కాదురా, ఇది పాడద్దు, పాడుకోవడం మనకేంటి అని తనలో వచ్చిన ఉద్రేకమును నియంత్రించుకునేటువంటి ఆ సదుపాయం ఒక్క మానవ దేహములో మాత్రమే వీలవుతుంది. అందుకే కదా జంతువులాగా ఏంట్రా అలాగా అంటారు. వాడు కోపం వచ్చేసి తిరగబడిపోయాడు అనుకోండి, మనిషికి పశువుకి తేడా లేదా, అలాగైనా బిహేవ్ చేయడం అంటారు. అంటే దాని అర్థము ఇదన్నమాట. ఒక మనిషిగా విచక్షణను మనము ఉపయోగించగలగాలి. సో ఇన్ అదర్ వర్డ్స్, ఓన్లీ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్ కెన్ సంస్కారిక్ ఇంప్రెషన్స్ cease to be acted upon and reaction to impressions can be controlled by stopping reaction. మానవుడికి ముందు ఉన్న దేహములలో లోపల స్పందన కలగగానే దాన్ని చర్యలలో పెట్టేయడం తప్ప వేరే అవకాశం లేదు. కోపం వచ్చేసిందంటే వెళ్ళి పొడి చేయడమే దాన్ని, ఇక ఇంకొక అవకాశం ఆగడానికి ఆస్కారం లేదట. కానీ మానవుడికి ఆ స్పందన లోపల వచ్చిన మనసులో దాన్ని చేతలలోకి రాకుండా నియంత్రించుకునే వీలు ఒక్క మానవుడికి మాత్రమే అవకాశం ఉన్నది. ఇన్ హ్యూమన్ ఫామ్ కాన్షియస్నెస్ కెన్ బికమ్ ప్యూర్ బికాజ్ ఆల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ టు ద ఫోర్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ కెన్ సీజ్. అలా స్పందించేటువంటి ప్రక్రియను మనం నిలుపుదల చేసేస్తే చైతన్యము శుద్ధి అయిపోతుంది. మనం ఏమనుకున్నాం మొట్టమొదట్లో, చైతన్యము శుభ్రంగా ఉతికి పెట్టినా వెంటనే ఎందుకు మలినమైపోతుంది? అది ఎదటి వాడిని చూడగానే స్పందించేస్తూ ఉన్నాం. అది స్పందించగానే దీని మీద మురికి పడిపోయింది. మనము అలా స్పందించడం గనక మానేస్తే పరిశుద్ధంగానే ఉంటుంది. స్టాపింగ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ అచీవ్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్.
మనసుని పని చేయకుండా ఆపడం అనేది మానవుడు సాధించగలిగిన అన్ని విజయాలలోకెల్లా అతి గొప్ప విజయము. ఎన్ని నిమిషాలు సార్ బాబా చెప్పారు అయ్యా? ఎన్ని సెకండ్లు? ఆలోచన లేకుండా మనిషి తన మనసును ఎంతసేపు నియంత్రించగలడు? బాబా చెప్పారు డిస్కోర్సెస్లో. నాకు గుర్తు 12 సెకండ్లు. 12 సెకండ్లు మించి ఒకడు తన మనసును నియంత్రించగలిగితే, అంటే ఆలోచనలు పుట్టకుండా నియంత్రించగలిగితే వాడు యోగి అన్నారు. అంటే 12 సెకండ్లే మన కెపాసిటీ, అంతకు మించి లేదు. అంత పెద్ద విజయం అట. ఎందుకని? ఎన్ని లక్షల జన్మల నుంచి ఈ మనసును మోస్తున్నాం మనం కనీసం 80 లక్షల జన్మలు అనుకున్నాం. ఎందుకంటే అవతార పురుషుడు గురించి విన్నాం కాబట్టి 84 లక్షల జన్మలు వద్దు, 80 లక్షల జన్మలుగా మానవుడిగా పుట్టాడు అనుకుందాం. అంతకుముందు ఎన్ని జన్మలు? గాడ్ స్పీక్స్లో లాస్ట్ చాప్టర్లో రాసిన ప్రకారము 50 కోట్ల జన్మలు ఒక ఆత్మకు అవసరం అవుతాయి. అంటే మానవుడికి ముందు దేహములలో, అంతకుముందు వాయురూపాలలో ఇవన్నీ కలుపుకొని సుమారు 50 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉన్నది. అంటే మనకి 80 లక్షల వయసు మానవుడిగా అనుకుంటే, ఇక మనకున్నది 4 లక్షలు 1,00,000 అనుకుంటే సుమారు 5 కోట్ల జన్మల వయసు ఉన్నటువంటి మనసు మనం మోస్తోంది. ఏం చేస్తోంది? 5 కోట్ల జన్మల నుంచి ఆలోచిస్తూ ఉన్నది. 5 కోట్ల జన్మలుగా అలవాటైపోయినటువంటి ఆ వికారమును వదిలేయమంటే అది వదలలేదు. అందుకని అంత కష్టం అన్నారు. 12 సెకండ్లు బాబా దీని గురించి చెప్తూ, ఈ మనసుకు చింతించడము అంటే వర్రీ అవడం అనేది ఎంత అలవాటైపోయిందయ్యా అంటే, ఆ క్షణము గడిచిపోయి అది ఇప్పుడు ఏ రకంగానూ అది అవసరము లేనటువంటిది, నాట్ అప్రోప్రియేట్ రిలవెంట్ టు ది ప్రజెంట్ కాంటెక్స్ట్. అయినా ఇప్పుడు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. 1952లో జరిగిన సంఘటన అది అలా జరిగి ఉండకూడదు, వాడు అలాగా చేసి ఉండకూడదని. అది చచ్చిపోయాడు, అప్పుడు ఉన్నవాడు ఎప్పుడు వీడు అందరూ పోయారు. ఇప్పుడు ఈవేళ తలుచుకొని మనం వాడి మీద కోపాన్ని అక్కసుని వెళ్ళగక్కుతూ ఉంటాం. అది మనసుకు ఉన్న పెద్ద వికారం. ఆ పని అయిపోయింది, ఆ సంఘటన అయిపోయింది లేదు, కానీ ఈవేళ దాని మీద ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుందట మనసు. ఇట్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒక్క భగవంతుని అనుగ్రహము వల్ల మాత్రమే మన మనసును నియంత్రించేటువంటి ఆ పరిస్థితిని సాధించగలము. బికాజ్ ఇట్ ఇస్ ద వెరీ స్టేట్ ఆఫ్ గాడ్స్ మైండ్. బాబా చెప్పినటువంటి మనసు గురించి బాబా చెప్పిన సందేశం ఏంటండి? మైండ్ వర్కింగ్ ఫాస్ట్ ఈజ్ మ్యాడ్. మనసు చాలా వేగంగా పనిచేస్తుంటే వాడు పిచ్చివాడు. ఒక క్షణం ఇది మాట్లాడతాడు, ఇంకో క్షణం అది మాట్లాడతాడు, ఇంకో క్షణం ఇది మాట్లాడతాడు. వాడు స్థిరంగా ఉండడు ఎక్కడ దేని మీద. అంతే కదా పిచ్చివాడి లక్షణం అది. మైండ్ వర్కింగ్ ఫాస్ట్ ఈజ్ మ్యాడ్, మైండ్ వర్కింగ్ స్లో ఈజ్ మస్ట్. మస్త్ ఉన్నాడు. 10 సార్లు అడిగితే నీ పేరేంటి, నీ పేరేంటి, నీ పేరేంటి అని అంటాడు. ఎందుకని? అతను స్థూల చైతన్యములో ఉన్నవాడు కాదు, సూక్ష్మ చైతన్యములో ఉన్నాడు. మనం ఎంతోసేపు చాలా ఇబ్బంది పెట్టి అతన్ని చాలా చికాకు కలిగిస్తే కానీ మనకేసి చూసి ఏంటి అంటాడు. వాడు మస్త్ అన్నారు బాబా. మైండ్ వర్కింగ్ నార్మల్ ఈజ్ మ్యాన్. సగటు మానవుడి యొక్క మనసు సవ్యముగా పనిచేస్తూ ఉన్నది. మైండ్ స్టాప్డ్ ఈజ్ గాడ్. బాబా ఇచ్చిన డెఫినేషన్ మైండ్ పరముగా. ఎవడి మనసు అయితే ఆగిపోతుందో, అస్సలు పని చెయ్యరో అతను భగవంతుడు. సో మనం అనుకున్న మనసుని ఆపేటువంటి పని చెయ్యాలంటే ఎవడి మనసు అయితే ఆల్రెడీ ఆగిపోయిందో వాడి అనుగ్రహం ఉంటేనే మనకు అవుతుంది. అది ఆయన ఒక్కడికే ఉన్నది. మనము ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎందుకు మనం ఇలా పైలా పచ్చిగా తిరుగుతూ ఉన్నాం? చూడండి, మనం జీవితంలో చూస్తున్నాం. రౌడీలు, రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు గోండాలను వేసుకొని తిరిగేస్తున్నారు, కాల్చి పారేస్తున్నారు. కనపడిన ఉండి హాయిగా ఉన్నాడు వాడు. ఎందుకు అలా ఉన్నాడు? దానికి సమాధానం ఇక్కడ ఉంది. భగవంతుడికి మనసు లేదు. పోన్లే పాపం వాడు నా బిడ్డే కదా అని ఆయనకు ఉన్నదల్లా హృదయం ఒక్కటే. అంచేత ఆయన క్షమించేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ రకమైన అర్హత లేకపోయినా మనం హాయిగా జీవించేస్తూ, కేవలం ఆయనకు మనసు లేకపోవడము కారణముగా. అయితే మన కర్మ సిద్ధాంతం ప్రకారం
దానికి సమాధానం చెప్పుకుంటున్నావు తర్వాత జన్మలో. దానికి ఆయన నిందిస్తూ ఉంటాం, బాబా ఘోరం చేసేసాడండి, రాజరంపాన్ని నెట్టేస్తున్నాడండి. ఆయనే ఉంటాడు, ఒరే నేను కాదురా నిన్ను రాజరంపాన్ని నెట్టేది, నువ్వే నీవు రాజరంపాన్ని పెట్టుకున్నావు గత జన్మలో, అదే నువ్వు ఇప్పుడు అనిపిస్తుంది. ఆయనల్లా మనకి సాయమే చేస్తాడు తప్ప ఎప్పుడు కక్ష కట్టాడు. ఇన్ కంపారిజన్ ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్ టు బికమ్ గుడ్. బాబూజీ చెప్తున్నాడు, మంచిని చెడుని రెండింటినీ వదిలించుకునేటువంటి ప్రయాసతో పోల్చి చూస్తే మంచివాడిగా మారిపోవడం ఏమంత కష్టమైనది కాదు. బై ది స్టడీ ఆఫ్ మారల్ కోడ్స్ సెట్ బై ది సొసైటీ, పౌరశాస్త్రము నీతిశాస్త్రం అనేటువంటి చాలా కొన్ని శాస్త్రాలు తయారు చేసి పెట్టింది సంఘం. అవన్నీ చదువుకొని ఔపోసన పట్టేయచ్చు. అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, అవన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు అభ్యాసం చేసేయవచ్చు. ఉదయం లేవగానే 4 గంటలకు లేచిపోవాలి, ఇవన్నీ చేసేయాలి, కసరత్తులన్నీ చేసేసి వాడు చాలా నీతిమంతుడిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్, మంచి జీవితం. ఇప్పుడు సన్యాసి జీవితం అంటే ఏమిటి? ఇది ఓన్లీ మంచి పనులు, మంచి చేతలు, మంచి ఆలోచనలు, మంచి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. అసలు తప్పు అనేది, దోషము అనేది, నేరము అనేది చేయకుండా. ఇప్పుడు జైనులు ముక్కు గుడ్డ కట్టుకుంటారు ఎందుకు? వాళ్ళు కొన్ని జీవరాశులను హింస పెడతాము నోటిని ఉపయోగించడం ద్వారా అని, అంటే ఎంత దాకా వెళ్ళారో చూడండి వారు ఆ ఆలోచన. అలా నీతివంతమైన జీవితాన్ని అభ్యాసము ద్వారా సాధించవచ్చు. ఎ మ్యాన్ కెన్ లీడ్ ఎన్ ఐడియల్ ఎథికల్ లైఫ్ యాజ్ సెట్ బై ది సొసైటీ. అలా ఆదర్శవంతమైన జీవితమును సాంఘికంగా జీవించవచ్చు. బట్ దిస్ గుడ్ లైఫ్ ఈజ్ నాట్ ది లైఫ్ ఫ్రీ ఫ్రమ్ బైండింగ్స్. కాని వాడు బంధనాల నుంచి అతీతుడైన వాడు అని నువ్వు అనుకుంటే పప్పులు కాలేసినట్టేను. వాడు బంగారు సంఖ్యలు వేసుకుని తిరుగుతున్నాడు అంతే. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బైండింగ్స్, ఇంప్రెషన్స్ ఆల్వేస్ కాజ్ అ మ్యాన్ టు యాక్ట్ అండ్ రియాక్ట్. మనకు సంస్కార బంధనములు ఉన్నంత వరకు మనము స్పందించేటువంటి అలవాటు నుంచి తప్పించుకోలేము. అవి తినేస్తూ ఉంటాయి లోపల నుంచి. అండ్ దిస్ ఐడియల్ ఎథికల్ పర్సన్ కెనాట్ స్టాప్ హిజ్ మైండ్ ఫ్రమ్ రియాక్టింగ్ టు బ్యాడ్ అండ్ యాక్టింగ్ గుడ్. అందుకని వీడేం చేస్తాడు, ఎవడో చెడ్డవాడు వచ్చాడు, వాడేదో అనగానే వెంటనే దానికి మంచిగా స్పందించడం మొదలు పెడతాడు ఇతను. అంటే ఒక కొత్త సంఖ్యలు తగిలించుకున్నాడు. an idealist is still far from a pure state of consciousness. అంచేత ఒక ఆదర్శవంతమైన జీవితమును గడుపువాడు కూడా చైతన్యమును పరిశుద్ధము చేసుకునేటువంటి ఆ గమ్యము నుండి దూరంగానే ఉంటాడు. దెన్ హౌ డజ్ ఎ మ్యాన్ బికమ్ ప్యూర్? మరి ఇంకెలాగయ్యా, అది కాదంటావు ఇది కాదంటావు, ఇంక పరిశుద్ధం అవ్వడం కుదరదా వీడి అని ప్రశ్న. దిస్ ప్రాబ్లం కెనాట్ బి సాల్వ్డ్ బై మ్యాన్, ఇట్ ఈజ్ సాల్వ్డ్ ఓన్లీ బై గాడ్. ఇది మనిషి చక్కబెట్టేసుకునేటువంటి చిన్న విషయం కాదు. ఇది చక్కబెట్టాలంటే ఆయన ఒక్కడే చక్కబెట్టగలడు. దిస్ ఈజ్ వై గాడ్ హిమ్సెల్ఫ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్. ఈ కారణంగానే యుగయుగాలుగా భగవంతుడు మానవ దేహం వేసుకొని మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ది అవతార్ కమ్స్ యాజ్ ద ప్యూరిఫైయర్ ఆఫ్ కాన్షియస్. ప్యూరిఫైయర్స్ వాడుతున్నాం కదా మనము, అలాంటివి భగవంతుడు చేసే పని అదనమాట. అంచేత మన చైతన్యం లోపలికి తీసుకొని దాన్ని మళ్ళీ శుభ్రం చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటాడే. అలాగూ ఆ ప్యూరిఫై అంటే పరిశుద్ధము చేసేటువంటి పని చేయడానికే అవతార పురుషుడు వస్తూ ఉంటాడు. అండ్ వాషెస్ అండ్ క్లీన్స్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ఈచ్ హ్యూమన్ మైండ్ సో ఇట్ కెన్ సీ బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్, న్యాచురల్ అండ్ అన్యాచురల్. దానిలో సకల దోషములను శుద్ధి చేసేస్తాడట. అంటే మంచి దోషము, చెడు దోషం, ఈ రెండింటినీ తీసేస్తాడు. సహజమైన సంస్కారము, అసహజమైన సంస్కారం, ఇవి కూడా తీసేస్తాడు. మనం చదువుతూ ఉంటాం కదా, ఆల్ వైరసెస్, ఆల్ బ్యాక్టీరియా కెన్ బి క్లీన్డ్ ఇఫ్ యూ ఫైండ్ దట్ ఎనీ ట్రేస్ ఆఫ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఇస్ సీన్. నీకు 5 కోట్లు ప్రైజ్ ఇస్తామని కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉన్నారు వాటర్ ప్యూరిఫైయర్స్లో. అలాగూ అవతార పురుషుడు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తిగత మానవుని చైతన్యమును పరిశుద్ధము చేయడమే ఆయన పనిగా పెట్టుకొని వస్తాడు. ద సంస్కారిక్ ఇంప్రెషన్స్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ క్లీన్స్డ్ ఓన్లీ బై స్లోయింగ్ డౌన్ ద మైండ్. అవి శుభ్రం చేయడం మొదలెట్టగానే మనసు నెమ్మదిగా అయిపోతుందట. మనం బాబా ప్రేమికులో కూడా చూస్తూ ఉంటాం. బాగా పెద్ద ప్రేమికులు అయిపోయి కొలిది కూడా వాళ్ళు చాలా నెమ్మదిగించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి మల్లిదొర గారు ఉండేవారు.
నరసింహారావు గారు ఆయన చివరిలో మన కాకినాడ సెంటర్ సెక్రటరీ చేశారు వారు. ఆయన ఇంట్లోనే బాబా ఉన్నారండి వచ్చినప్పుడు. ఆయన ఏదన్నా అడుగుతుంటే అనేవారు. ఆయనంటే మనలో ఉండేవారు కాదు, చాలా అలాగ ఆబ్సెంట్ మైండెడ్గా ఉండేవారు. అలాగే చాలామంది బాబా ప్రేమికులు ఉన్నారంటే మనసు దాన్ని నెమ్మగించేస్తుందనమాట. ఆయన ఆ పని మొదలు పెట్టగానే, అతని చైతన్యమును పరిశుద్ధం చేయడం మొదలు పెట్టగానే మనసు ఆయనే నెమ్మది చేసేస్తాడు, స్లో చేసేస్తాడు మనసుని. దాని ద్వారా ఇది చైతన్యం శుభ్రం అయిపోతుంది. ఇది స్పందించడం తగ్గిపోయింది కదా, స్లో అయిపోతే, స్పందించడం తగ్గిపోతే ఆటోమేటిక్గా అది పరిశుద్ధం అవుతూ ఉన్నట్టే లెక్క. డివైన్ ఇంటాక్సికేషన్ ఆఫ్ గాడ్ slows down on the human mind, and therefore the avatar cleans his human consciousness by giving his wine to humanity. అంచేత ఆయన ఏం చేస్తాడు, తన ప్రేమ అనేటువంటి దివ్య మధువుని పాత్రలో పోసి తాగేరా తాగి 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 అని తాగించి ఈ మనసుని నెమ్మదిగించేలాగా చేసేస్తాడు. ఏదో కొంపలు మునిగిపోతే పానేవే మనకి ఇది తాగుదాం హాయిగా బాగుంది మనకి ఆ రకముగా తన దివ్య ప్రేమ అనేటువంటి మధువుని వాడికి అలవాటు చేసి వాడి మనసు వేగమును తగ్గించాడు. వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ ఏ గాడ్ ఇంటాక్సికేటెడ్ స్టేట్, he does not react to good or bad, natural or unnatural things, because his mind has slowed down sufficiently to see beyond these differences. ఎవడైతే ఆ మత్తులో మునిగిపోయి ఉంటాడో వాడు మంచి చెడు రెండు చూసాం పోనవే ఏది మంచి చెడు ఈ రెండిటికి అతీతముగా చూసేటువంటి ఓపిక మనసుకు వచ్చేసింది. ఎందుకని వేగం తగ్గిపోయింది కదా, టాపిక్గా చూస్తుంది. వాడు మంచివాడు పోని మనకేమిటి, వీడి చెడ్డవాడు పోని మనకేమిటి, రెండు ఉండేవి కాదు. అతీతముగా చూడగలుగుతూ ఉంటుంది. ఏ గాడ్ ఇంటాక్సికేటెడ్ మ్యాన్ డస్ నాట్ రియాక్ట్ టు గుడ్ ఆర్ బ్యాడ్, హీ రియాక్ట్స్ ఓన్లీ టు ద లెవెల్ ఆఫ్ హిజ్ ఓన్ ఇంటాక్సికేషన్, అండ్ సో హీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ పీపుల్. దానికి కావలసింది ఒకటి, ఏమిటి మత్తు దిగిపోతుంది, ఇంకా మత్తు ఇంకొంచెం తాగుదాము ఆ మధువు మీదే, అది కలిగించే మత్తు యొక్క స్థాయి మీదే వీడి ధ్యాస ఉంటుంది, కానీ ఆ విషయాల మీద ధ్యాస తగ్గిపోతుంది. ఇప్పుడు మస్తులు ఏం చేస్తూ ఉంటారు అంతే కదండి, మనం ఏం చేస్తున్నామో వాడికి అనవసరం, ఇంట్రెస్ట్ పోయింది, వీళ్ళంతా పిచ్చి వాళ్ళ కింద మన జమ కట్టేసాడు వదిలేసాడు మనకి. ఇట్ ఈస్ ది అవతార్స్ డ్యూటీ టు ప్యూరిఫై ది ఇంప్రెషన్స్ ఆఫ్ గ్రాస్ కాన్షియస్ హ్యుమానిటీ, because gross conscious people always react to what is good or bad, and therefore they are always bound within these opposite conditions. స్థూల ప్రపంచములో మునిగిపోయిన మానవుడు ఎప్పుడూ కూడా మంచి చెడు మంచి చెడు అని ఈ రెండిటి పట్ల స్పందిస్తూ ఉంటాడు. దాని కారణంగా ఎప్పటికీ వాటిలోనే మునిగి బందీగా ఉండిపోతూ ఉన్నాడు. ది అవతార్ ఆల్వేస్ రిసీవ్స్ ఇంటెన్స్ రెసిస్టెన్స్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ హ్యాబిచువేటెడ్ టు గుడ్ ఆర్ బ్యాడ్, బికాస్ దేర్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ దీస్ అపోజిట్స్. ఆయన వద్దురా నీకు ఎందుకే గొడవ మాని అంటే అదేం కుదరదు, నాకు మంచి అంటే మంచే, చెడ్డ అంటే చెడ్డ, ఈ రెండింటి పట్ల అలవాటు పడిపోయి ఉన్నాడు. చాలా నిరసన తెలుపుతూ ఉంటాడట మానవుడు. గ్రాస్ కాన్షియస్ పీపుల్ కెనాట్ బ్రేక్ ది ఏజ్ ఓల్డ్ హ్యాబిట్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్, న్యాచురల్ అండ్ అన్యాచురల్ డిస్టింక్షన్. సో ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది అవతార్ టు లెట్ దమ్ నో దట్ దేర్ ఆర్ స్టేట్స్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ బియాండ్ గుడ్ అండ్ ఈవిల్. అంచేత మంచి చెడు వీటికి అతీతంగా ఎదగాలి సుమా నీవు అని ఆయన మానవాళికి నేర్పుతూ ఉంటాడు. Because of mankind's resistance to the consciousness that the avatar works to achieve, he has to suffer. ఆయన సాయం చేద్దామని దగ్గరికి వస్తాడు, మనం తన్నుతూ ఉంటాం. ఇప్పుడు పాలు తీద్దాం ఆవు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, ఆవు తన్నుతూ ఉంటే ఏమవుతూ ఉంటుంది, మనకే దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే అవతార పురుషుడు మన సంస్కారమును వదిలిద్దామని తంటాలు పడుతూ మనము సహకరించకపోతే అది ఆయన బాధకు కారణమవుతూ ఉంటుంది. బట్ హీ సో మెర్సిఫుల్, సో కైండ్ అండ్ సో లవింగ్ that he washes and cleanses the impressions of each one. ఆ దెబ్బలు తప్పించుకుంటూ ఆయన గాయం అవ్వకుండా చూసుకుంటూ మనం సహకరించకపోయినా మన సంస్కారములను శుద్ధి మాత్రం చేస్తూనే ఉంటాడు. సో ఈచ్ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ సమ్ డిగ్రీ ఆఫ్ డివైన్ ఇంటాక్సికేషన్ డ్యూరింగ్ దిస్ అవతారిక్ ఏజ్ ఆఫ్ మైండ్. వాడికి తెలిసి కానీ తెలియక కానీ తప్పనిసరిగా ఆ దివ్య ప్రేమ మధువు యొక్క మత్తుని మాత్రం పొంది తీరతాడు.
అడు గుర్తుపట్టకపోవచ్చు మేయర్ బాబా అని, తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రభావమును మాత్రం తప్పించుకో